నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. గర్భిణీ స్త్రీలు బాలింతల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కుటుంబం మరియు సమాజ నిర్మాణం తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వివాహానికి ముందు, తర్వాత మరియు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వైద్య పరీక్షలపై మహిళల్లో అవగాహన కల్పించడమే ఈ సేఫ్ మదర్హుడ్ డే ముఖ్య ఉద్దేశమని వివరించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ ద్వారా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఆరోగ్యంపై చైతన్యపరచాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ శివదయాల్ మరియు వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు కీలక సూచనలు చేశారు. తల్లి మరియు శిశువు క్షేమంగా ఉండాలంటే తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం గురించి వివరించారు. ప్రణాళికలో 99 డేస్ భాగంగా ఈ హెల్త్ వీక్ 6 నుంచి 11 వరకు కార్యక్రమంలో ఈరోజు 3rd డే సేమ్ మదర్ డే. సో దాని మీద మేడం మనము ఓరియంటేషన్లో ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా డెలివరీ అప్పుడు ఆమె తెలుసుకొని ఆమె హిస్టరీ ద్వారా ఆమె బర్త్ ప్లాన్ అనేది చేస్తాం సార్. సెకండ్ చెకప్ పిఎస్లో జరగాలి. 3rd, 4th టాబ్లెట్ ఫెసిలిటీస్ సిఎస్సీలలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గైనకాలజీ చేత పరీక్షించబడాలి. ఇవి హై రిస్క్ ఉంటే వాళ్ళు వర్క్ ప్లానింగ్ చేస్తారు. సో మనకాడ ఏంటంటే రిజిస్ట్రేషన్ 100% వస్తున్నదంటే దాంట్లో మేము క్లియర్గా చెప్పినాం. కేసెస్ ఉంటేనే మీ ఈడీ ప్రకారము రిజిస్టర్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ కాల్స్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఎంసీహెచ్ పోర్టల్లో వేరే డిస్ట్రిక్ట్లో మ్యాపింగ్ అయింది. టీబీ కేసులు మ్యాపింగ్ అట్లా చేస్తారు. టీబీకి మనకి తగ్గింది అనుకో మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్ కేసు మన ఎంటర్ చేస్తాం. శివపేట హెచ్బిఎన్సి చెకప్స్ ఒకవేళ పాస్ట్ హిస్టరీ చూసుకొని ఒకవేళ ప్రీవియస్ ఎల్ఎస్సిఎస్ కేసు అయితే ఇమీడియట్లీ ట్యాగ్ ఫెసిలిటీ ఇచ్చి మనము వర్క్ ప్లానింగ్ చేస్తాం సార్. ఒకవేళ ఏఎన్సీ ప్రైమీ అనుకోండి, ఒకవేళ హై రిస్క్ ఒకవేళ షార్ట్ స్టేచర్ మేడం చెప్పినట్టు షార్ట్ స్టేచర్ అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయి కూడా అవి కూడా హై రిస్క్ కింద ప్లాన్ చేసుకొని మనం వర్క్ ప్లానింగ్ ట్యాగ్ ఫెసిలిటీస్ చేస్తాం. ఈ ట్యాగ్ ఫెసిలిటీస్కి ఎవరు తీసుకెళ్ళాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్క్ ప్లానింగ్ అంటే టు ఎన్హాన్స్ సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వర్క్ ప్లానింగ్ మనం చేయడం జరుగుతుంది సార్. సో ఎవరైతే ఏఎన్సీస్ ఉన్నారో ఆ ఏఎన్సీస్ని జాగ్రత్తగా డెలివరీ టైంకి ఆ ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లే బాధ్యత ముఖ్యంగా ఆశలు ఉంటుంది సార్. దాంతోపాటు ఏఎన్ఎం బట్ వచ్చిన దగ్గర నుంచి పేషెంట్, అటెండర్స్, వచ్చిన ఆశా ఏఎన్ఎం ఎవరెవరికో ఫోన్లు చేపిస్తారు. వాళ్ళందరూ మాకు చాలా ప్రెషర్ పెడతారు ఫోన్ చేసి, మేడం మీ దగ్గర సిజేరియన్స్ అవుదా, పేషెంట్ అంతా బాధపడుతుంటే సిజేరియన్ చేయాలని. ప్రతి ఒక్కరికి మేము కౌన్సిల్ చేస్తున్నాం. ఇలా కాదండి, నార్మల్ డెలివరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఓపిక మేము చేస్తామన్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? సో యూ షుడ్ అండర్గో నార్మల్ డెలివరీ. ప్లస్ మనం ఆ ఫోన్ చేసిన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎవరికైతే కానివ్వండి, వీఆర్ టెలింగ్ దెమ్. 6 విజిట్స్ చేస్తాము. ఒకవేళ సిజరీన్ అయితే మాత్రం 5 విజిట్స్ వస్తాయి మేడం. 42 డేస్కి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్ అండ్ అది మొత్తం లైఫ్ వరకు ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు హర్. ఆమె వల్ల నేను హెల్తీ ఉన్నాను, నా పిల్లలు హెల్తీ ఉన్నారు. సో ఆ రకంగా మీరు మీ పేషెంట్స్తో పాటు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మేక్ షూర్ మీరు సేమ్ పద్ధతిలో కంటిన్యూ చేస్తారు. మా తరఫు నుంచి మీకు వెరీ హ్యాపీ. బట్ ఐ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్. లైక్ ఆమె స్టార్టింగ్ నుంచి చాలా ఫాలోఅప్ చేశారు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఏజ్ పరంగా వేరే ఫ్యాక్టర్స్ పరంగా. సో ఆమె మంచిగా ఫాలోఅప్ చేశారు. ఇప్పుడు ఎన్ని టెస్ట్ చేయాలి, ఇది చేయాలి, నేను కూడా చేయాలి, ఎందుకు చేయాలి ఇంత టెస్టింగ్. మేము ప్రెగ్నెన్సీ కదా చాలా మందికి అవుతున్నాయి. రెగ్యులర్ పేషెంట్ లాగా నేను కూడా చాలా క్వశ్చన్స్ చేసిన, ఎందుకు చేయాలి ఇన్ని టెస్ట్లు, అనవసరంగా చేస్తున్నారు, అందరికీ ప్రెగ్నెన్సీ అవుతున్నాయి కదా. బట్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
మరబోయిన రవి యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మియాపూర్ పోలీస్ స్టేషన్కు హాజరై తనపై నమోదైన కేసుపై లిఖితపూర్వక వివరణ పోలీసులకు సమర్పించారు. బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు అడ్వకేట్ లక్ష్మణ్తో కలిసి వచ్చిన రవి యాదవ్ మియాపూర్ సీఐకి రిప్లై లెటర్ అందించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు కావాలని తప్పుడు కేసులు పెట్టారని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రతులను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఒక కేసు పెడితే వెనక్కి తగ్గుతామనుకోవడం వారి అజ్ఞానం. చట్టపరంగానే కాకుండా ప్రజల పక్షాన కూడా మా పోరాటం కొనసాగుతుందని ధీటుగా బదిలిచ్చారు. ఈ కార్యక్రమంలో రవి యాదవ్కు మద్దతుగా శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు వల్ల హరీష్ రావు, ఎర్రబెల్లి సతీష్ రావు, అడ్వకేట్ సుబ్బరాజ్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఐక్యతను చాటారు. అన్న ఒక ఫోటో ఇక్కడ చేయండి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మారబోయిన రవి యాదవ్ గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని మియాపూర్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 483 అండర్ సెక్షన్ 356, 352. రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆయననే కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని క్లియర్గా నల్లబాలు గారి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, హైకోర్టు చెప్పడం జరిగింది. కన్సెంట్ డీసీపీ గారికి, కన్సెంట్ మేజిస్ట్రేట్లో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా రవి యాదవ్ గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన విధానం మనం చూస్తుంటే ఇక్కడ క్లియర్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పోలీసులు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రవి గారు చేసిన తప్పు ఎక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం రవి యాదవ్ మీద ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి 41 సిఆర్పీస్కి వాళ్ళు ఏదైతే 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి మేము క్లియర్గా రిప్లై రాయడం జరిగింది. ఏదైతే రవి యాదవ్ గారి మీద నమోదు చేసినటువంటి కేసు ఉందో చట్ట ప్రకారం ఈ కేసు చెల్లదు. 35 క్లాస్ 3 ప్రకారం ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం, జడ్జిమెంట్లు ఎక్కడ కూడా జడ్జిమెంట్లో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం రామాయంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మరియు స్థానిక రేషన్ షాపును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ అందుతున్న విద్యా బోధన మరియు మౌలిక వసతులను పరిశీలించారు. స్వయంగా 10వ తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ ప్రతిమా సింగ్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం వారిని కొన్ని ప్రశ్నలు అడిగి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని, పాఠశాల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ సందర్శించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి రేషన్ పంపిణీ తీరుపై ఆరా తీశారు. స్లబ్దారులకు 3 నెలల రేషన్ కోటాను సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని డీలర్లకు సూచించారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిజాంపేట వాళ్ళు ఉన్నారు, మన రామాయపేట వాళ్ళు వాళ్ళకి హాస్టల్ లేక పైన అప్స్టేర్ అంతా వాళ్ళకి పైపు ద్వారా మధ్యలో కొంచెం పురుగులు వస్తే మీరు చెరుపుకుంటారు. బ్లాక్ కలర్ పురుగులు ఉంటాయి కదా, అవి వస్తే మీరు చెరుపుకుంటారు. బయటికి వస్తే మాత్రం ఎక్స్చేంజ్ చేపిస్తారు. మెరస్ పాయింట్ అయినా ఎక్స్చేంజ్ చేసి మార్నింగ్ వస్తుంది. దీని కింద
కింద కూడా మార్నింగ్ ఫుల్ డే వస్తుందా మార్నింగ్ ఒకసారి తర్వాత అవసరమైతే మనకి సిక్కింలో కూడా హిమాలయ ఉంటాయి కదా, హిమాలయకి 3 రకంగా ఉన్నాయి. ఒక ट्रॉपिकल जोन में కానీ ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు ఉంది కదా. ఏ స్టేట్ ఇక్కడ ఎండింగ్ లో ఇక్కడ ఏదైనా ఉందా ఇండియాకి పార్ట్? మూడే సీజన్స్ అన్నది. మీకు ఏ మంత్స్ నుంచి చెప్పే వరకు స్టేట్ జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం హిమాలయాస్ ఉంటున్నాయి మనకి. సో అక్కడి కూడా మనకి చల్లగా ఉంటుంది అది చెప్పారు. ఠీకే తెలంగాణ ఇక్కడ దీంట్లో లేదు డ్యూటీ పెరుగు రసం గ్యాస్ సిలిండర్స్ కరెక్ట్ వస్తున్నాయా ఉన్నాయా? గ్యాస్ ఏం ఇబ్బంది లేదు కదా. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నెంబర్లోని 1265 ఎకరాల భూమిలో జరుగుతున్న వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు అంతిమ నిర్ణయం వచ్చేంత వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలన్నారు. ఐలాపూర్ 1 నుంచి 220 సర్వే నెంబర్లోని ఇనాం ప్రభుత్వ భూముల్లో విచారణకు వివాదానికి సంబంధించిన భూములున్నాయని, కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా రెవెన్యూ వారు వచ్చి ఇబ్బంది పెట్టరదన్నారు. రైతులకు ఉన్న లీగల్ హక్కులకు భంగం వాటిల్తే సహించమన్నారు. ఏదైనా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెడితే ఏ సమస్య ఉండదన్నారు. హైడ్రా ఏ నిబంధనల పరిధిలో పనిచేయాలో వాటిని అతిక్రమించడం జరుగుతుందన్నారు. హైడ్రా తన పరిధిలో పనిచేస్తుందా అతిక్రమిస్తుందా అనే అంశంపై ఒకసారి ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. హైడ్రాకు ఒక పరిధి ఉందని, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటి పరిధిలో ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తే భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఉన్నట్లు హైడ్రాకు ఒక కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు. హైడ్రా పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అవసరం ఉందని, హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని అనుమానాలున్నాయని వాపోయారు. మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా
పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన జరిగినవి ఉన్నాయి, అదే సమయంలో ఇనాం భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. 4 రకాలుగా ఉండబడే ఈ భూములకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా వివాదాస్పద భూముల పేరుతో కోర్టులో విచారణ జరుగుతున్నది. కొన్ని ఎలాంటి విచారణకు సంబంధం లేని, వివాదాస్పదకు సంబంధం లేని భూములు ఉన్నాయి. ఇక్కడ వివాదాస్పదం కానీ కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని, వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు. వాళ్ళకు పూర్తి హైడ్రా 2 years అవుతుంది కౌంటర్ ఫైల్ చేయడం లేదు. ఒక్క కౌంటర్ నా దాంట్లో ఫైల్ చేస్తే నేను రిప్లై ఇచ్చిన, ఆ రిప్లై దానికి వస్తే వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్లో ఉంది కేసెస్ అన్ని హైడ్రా. ఏ రోజైతే రీచ్ అవుతాయో డివిజన్ బెంచ్లో కానీ సింగిల్ జడ్జి దగ్గర రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ఆర్గ్యుమెంట్ చెప్తాము. డెఫినెట్గా మా పట్టా భూములండి, మా పట్టా కాదని గవర్నమెంట్ అని ఎక్కడ రికార్డులలో లేదు, పహానీలలో లేదు, ప్రైవేట్ ల్యాండ్స్లలో. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు శిఖం చెరువులు ఏమైనా అన్యాక్రాంతం అయితే నువ్వు అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్స్లలో రోజు పొద్దున్న లేస్తూ 2 హైడ్రా జీబులను పెట్టి ఆ ఆర్ఐ సంగీతకు వేరే పని ఉండదు, ఎంఆర్ఓని పెట్టుకొని వీళ్ళంతా రావడము ఐలాపూర్ మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని పనులు చేసుకోకుండా, వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళకి దౌర్జన్యం చేయడము, కేసు బుక్ చేస్తాము అనడము. అసలు వాళ్ళు మీరు ఎవరు సార్ అని అడిగితే మీకు లోపలేస్తాము, హైడ్రా మేము మీరు వెళ్ళిపోండి అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకోటి, మేము ఐలాపూర్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది, మున్సిపల్ వ్యవస్థ ఉంది, జిహెచ్ఎంసీ. ఐలాపూర్ అనేది గ్రామ పంచాయతీ. నువ్వు ఒకటే రోజు ఐలాపూర్ను తీసుకుపోయి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు 27 గ్రామాలను ఏం చేస్తావు నువ్వు? కొన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు వేస్తావు, కొన్ని సైబరాబాద్లో వేస్తావు. వేసేసి అవిటికేమో మున్సిపల్ ఎలక్షన్స్ చెయ్యాలి నువ్వు. ఇప్పుడు నేను తల్లికి డైరెక్ట్ నేను తల్లికే పుడతా, నేను మొగలకైతే పుట్టాం మనం. ఈడ పరిస్థితి ఏంది తెలుసా? ఈడ నువ్వు డైరెక్ట్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లో తీసుకోకుండా మాకు అదే రోజు యాక్ట్ 3 ఇష్యూ చేసినావు 2026, 11/1/2026. అదే రోజు 11/1/2026 యాక్ట్ 3 ఇష్యూ చేసేసినావు. అదే రోజు కలిపేసినావు జిహెచ్ఎంసీలో. దాన్ని మా నాయనతోటి 98 years ఉంటాడు, మొన్న ఛాలెంజ్ చేయించినాను, చాలా బ్రహ్మాండమైన రికార్డ్ వేసినాను. సెన్సెస్ నుంచి తెచ్చి సెన్సెస్ 13/8/2025 రోజే సెన్సెస్ క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్ నెంబర్ 1 ఎప్పుడైతే బౌండరీస్ ఉంటాయో, విలేజ్ బౌండరీస్ కానీ మున్సిపల్ బౌండరీస్ కానీ కొత్త డిస్టిక్లు కానీ చేయడానికి లేదు. 2027 వరకు మీకు ఫ్రీజ్ చేసి పెట్టింది. అదే మా ఫాదర్ని పెట్టేస్తే నా కేసు అడ్మిట్ అయ్యింది, నెంబర్ ఆఫ్ కేసెస్ పడ్డాయి. నెక్స్ట్ 16th రోజు ఫైనల్ ఇయరింగ్ ఉంది. అయితే మేము జిహెచ్ఎంసీలకు రాము, వస్తే మున్సిపల్లకు వస్తాము, లేకుంటే గ్రామ పంచాయతీలకు వస్తామని వేసినాము. డెఫినెట్గా మేము పెట్టినటువంటి డాక్యుమెంట్స్కి వాళ్ళు కౌంటర్ రాయాలి, జవాబు ఇవ్వాలి. మీకు తెలిసి ఇప్పుడు ఐలాపూర్లో కాదు, రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్. ఆ అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా. ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి
హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసిండు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇచ్చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో మా పేరు మీద మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. హైడ్రాకు అథారిటీ లేదు, రైట్స్ లేవు, పోవడానికి లేదని. తర్వాత నా మీద వేస్తే నేను పోయి నోటీస్ని క్యాన్సిల్ చేయించాను, హైడ్రా అసలు మీ జ్యూరిడిక్షనే కాదని. ఆ తర్వాత లంబడి మన అది బానోద్ గోపీబాయి వేస్తే ఆమెతోటి మొన్న డ్రోన్లు ఎగిరేసిర్రు. ఎవరు మన అమీన్పూర్ ఆర్ఐ ఉంది కదా, ఆమె పేరు సంగీత. ఆమె వచ్చేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తే ఎవరో ఏదో సింగ్ అని ఎంఆర్ఓ వచ్చి సిబ్బంది అంతా అది డ్రోన్ ఎగిరేస్తుంటే ఎగిరియొద్దు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్, ఇది మనం కేసు వేసి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం దాని మీద. హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జలవిహార ఆవరణలో బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. నీటిని సరఫరా చేసే ఆర్ఓ ప్లాంట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఓ ప్లాంట్లో జరిగిన ఈ పేలుడు దాటికి అక్కడ యంత్ర పరికరాలు తునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు శబ్దం భారీగా రావడంతో చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఆర్ఓ ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ఒత్తిడి ఏర్పడమే ఈ పేలుడుకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక లోపమా లేక నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జలవిహార్ వంటి జల సంచారం ఉన్న ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఇంజురీ అయింది. ఓపెన్ కానీ ఇదే అర్థమైంది, అది 2 ఓపెన్ ఉన్నాయి మనకు టోటల్ గ్యాస్, బట్ ఇది మాత్రం ఇదే. అయితే అంటే వాడు వాటిలో ఉంది కదా సార్ ఏం చెప్తాం కాదు బాగా పెట్టుకుంటారు కదా, మీకు ఇబ్బంది తీస్తున్నా మీ వాడు తీస్తున్నా అన్న అన్న భయ్యా ఫస్ట్ ఫోన్ వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్ 111లో గల ప్రభుత్వ విద్యాలయ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించి అక్కడ అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కాపాడాల్సిన స్థలాలను వ్యాపార సముదాయాల కోసం వాడుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము వార్డు కౌన్సిలర్ అందరం కలిసి మన
తాండూరు పరిధిలో సర్వే నంబర్ 111లో ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఉన్నత పాఠశాల భూమిపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది అక్రమంగా. కాబట్టి దాని విషయంలో మనము గౌరవనీయులైన కమిషనర్ పురపాలక సంఘం తాండూరు గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తుకి ఎక్నాలజ్మెంట్ కూడా ఆయన ఇచ్చిండ్రు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళు మన తాండూరు యొక్క ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకేమో ఏదో ఫేక్ ఆర్డర్లు, అంటే కోర్టు ఆర్డర్, ఫేక్ కాదు కోర్టు ఆర్డర్, కోర్టుని కూడా వాళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళు కేవలం భూమిలో నాట్ టు ఇంటర్ఫేర్ అని ఉంది ఆర్డర్, కానీ కన్స్ట్రక్షన్ చేయాలని ఈ ఆర్డర్లో ఎక్కడ కూడా రాసింది లేదు. ఆ కన్స్ట్రక్షన్కి పురపాలక సంఘం నుంచి కూడా ఎలాంటి పర్మిషన్స్ అనేది లేవు, పర్మిషన్స్ ఎలాంటివి తీసుకోలేదు. పర్మిషన్స్ తీసుకోకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపట్టడానికి మేమందరం కౌన్సిలర్ ఏకధాటిగా దానిని తిరస్కరిస్తున్నాము. కావున నేను అందరికీ కోరుకునేది ఒకటే, మన ప్రభుత్వ అధికారులతోనైనా మన అధికార పార్టీ ఎమ్మెల్యే గారితోనైనా కానీ ఎంఆర్ఓ గారికైనా ఆర్డీఓ గారికైనా ఈ పనిని వెంటనే ఆపేయాలని, ఒకవేళ పని ఆపడం జరగకపోతే మేము కూడా కోర్టుకు ఎక్కుతాము. ఈ కోర్టుని తప్పదో పట్టిన వారిపైన కఠిన చర్య తీసుకునేంత వరకు మేము వెనుక జరగమని, ఇక ఇంకా ఏమైనా అవసరం పడితే రోడ్డుకు ఎక్కి ధర్నాలు కూడా చేయడానికి కూడా మేమందరం సిద్ధం ఉన్నాయని అందరితో కోరుతున్నాము. ప్రభుత్వ భూమి అనేది ప్రతి ఒక్కరిది బాధ్యత. నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అందరు కలిసి మాకు సాధించి ఇక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు తాండూరులో అక్కడైనా కానీ ఎక్కడైనా కానీ అక్రమ నిర్మాణాన్ని మేము 12 మంది కౌన్సిలర్లము సహించము. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగితే ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని అనుకుంటే అక్కడ మేము వాలి ఆ ప్రభుత్వ భూమిని కాపాడుకొని మా భూముల్ని మేము కాపాడుకుంటామని అందరితో కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడం దేవుడు మనకిచ్చిన వరమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో టీఎన్జీఓ రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యాలయాన్ని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీం కురేష్తో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పనిచేస్తున్నారని స్పీకర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కొంగర కాలంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, హయత్ నగర్ పరిసరాల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అన్నారు. కార్యాలయం మార్పు తర్వాత అక్కడే ఉద్యోగ సంఘం కార్యాలయానికి స్థల కేటాయింపుతో పాటు నిర్మాణం కూడా ప్రభుత్వం తరపు చేయిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడాలి సార్ ఇక్కడ చూడండి సార్. చెప్పిన అయితే జగన్ మనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేవుడిచ్చిన వరం. 10 సంవత్సరాలు మనం ఏం జరిగిందో ఏమైందో అన్నీ మీకు తెలుసు. నేను ఈ ఉదాహరణను మళ్ళీ చెప్పాల్సిన సొమ్ముల అల్లుడు దానం చేసినట్ల మొత్తం రాష్ట్రం మొత్తం కలవాలిపోయింది. దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడంటే ఒకే ఒకడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నడవాలి, మీ పనులు జరగాలి అంటే తప్పకుండా మధ్యవర్తులుగా ఉంటాం. రాష్ట్రానికి మీకు మధ్యలో ఏదున్నా కూడా ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేసే పనిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, కొంగర కళాల్లో 500 గజాలు అడుగుతున్నాడు. కొంగర కళాల్లో ఉంటుందా ఉండదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముఖ్యమంత్రి మదిల రాజేంద్ర నగర్లో ఇక్కడ పెట్టాలని ఉంది, సెంట్రల్లో పెట్టాలన్నది చాలా దూరం కదా. ముఖ్యమంత్రితో మాట్లాడి కట్టించే ప్రయత్నం చేస్తామని
హైదరాబాద్లోని మియాపూర్ సర్వే నెంబర్ 100 పరిధిలోని ప్రభుత్వ భూముల్లో బుధవారం ఉదయం హెచ్ఎండీ అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక నివాసులు మరియు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు హెచ్ఎండీ అధికారులపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీ అధికారులు గతంలో వెచ్చిన కంచెను కబ్జాదారులు తొలగించి ఆక్రమణలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీశారు. కబ్జాదారులను వదిలేసి గత 25 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. కబ్జాదారులకు హెచ్ఎండీఏ సిబ్బంది లోపాయికారిగా సహకరిస్తున్నారని, 24 గంటల సెక్యూరిటీ ఉన్నప్పటికీ కంచె ఎలా తొలగించబడిందని వారు అధికారులను గట్టిగా ప్రశ్నించారు. కూల్చివేతల సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలన పేదల పాలట శాపంగా మారిందని, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వెళ్లగలిగారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు జేసీబీలతో అక్రమ కట్టడాలను నిలమట్టం చేశారు. ఇవి ప్రభుత్వ భూములని, కబ్జాలకు గురైన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమకు పునరావాసం చెప్పకుండా ఇళ్లను పడగొట్టడం అన్యాయమని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. చూడమ్మా నువ్వు ఇల్లేవనుకో నీ మీద కేసు అవుతుంది. ఇప్పుడు లేడీస్ మీడియా కేసెస్ లేకపోతే అది అటకుడికి అవసరం పానం బాగలేదు మీకు అందరు మల్కాజ్గిరి ప్రధాన చౌరస్తాలో బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణ తొలగింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను అధికారులు నిలమట్టం చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ తొలగింపు ప్రక్రియ జరిగింది. చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పాదచారులకు మార్గం సుగమం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జేసీబీల సహాయంతో ఫుట్పాత్లపై ఉన్న అక్రమ కట్టడాలను, షెడ్లను తొలగించారు. అధికారులు ఆకస్మికంగా కూల్చివేతలు మొదలుపెట్టడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేం పేదవాళ్ళం, ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం, దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి, మేమే మా సామగ్రిని తీసేసుకుంటామని అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ పదే పదే హెచ్చరించినా ఆక్రమణ తొలగించలేదనే కారణంతో అధికారులు పనులను కొనసాగించారు. మల్కాజ్గిరి చౌరస్తాలో రోజు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఫుట్పాత్ల ఆక్రమణ వల్ల పాదచారులు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని, తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ చర్య వల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని వారు పేర్కొన్నారు. సామాన్ చదువుకోరు సామాన్ చదువుకోరు ఆగది ఇందరూ ఎందుకు వెళ్ళి పెడతారు వెళ్ళని పెడుతున్నారు సామాన్ చదువుకో వెళ్ళని పెడుతున్నావు సామాన్ తీసుకోలే
పోలీస్ వాళ్ళగా డ్యూటీలు తీసుకుని కూడా ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.